జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కుజుడు, బుధుడు, శుక్రుడు త్రికోణ యోగాలు ఏర్పరచనున్నాయి. మరోవైపు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాల ప్రభావంతో మిథునం, కన్యా సహా ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం. ఆయనం ఉత్తరాయణం, సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాసం చైత్ర, వారం బుధవారం, తిథి చవితి, నక్షత్రం అనురాధ. మేషరాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వారి సహాయాన్ని విశాల హృదయంతో అంగీకరించాలి. మీ భావాలను అణచివేయొద్దు లేదా దాచొద్దు. మీ భావాలను ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు కూర్చోవడానికి బదులుగా మీ ఆదాయాన్ని పెంచే పని చేయండి. ప్రేమ విషయంలో మీ ప్రేమికుడు మీ ప్రేమ ఊహలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నందున మీరు ఈరోజు మీ మనసులోని మాటను బయట పెడతారు. ఈరోజు కొన్ని సందర్భాలలో ప్రత్యేక విజయాలను పొందుతారు. ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా డబ్బు ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. మీ ఎక్కువ సమయం స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఎవరైనా మీ పట్ల తన ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఉంది. పూర్తి ఏకాగ్రతతో పనిచేయండి, ఎందుకంటే ఈరోజు మీ అదృష్టం ప్రకాశిస్తుంది. కొందరు వ్యక్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. ఈరోజు ప్రారంభం కొంచెం అలసిపోయేలా ఉండొచ్చు, కానీ ఈరోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మిథున రాశి వారు ఈరోజు భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రతికూల భావోద్వేగాలను వదిలివేయాలి, ఎందుకంటే ఈ ఆలోచనలు మీరు కోరుకోని వాటిని ఆకర్షిస్తాయి. మరోవైపు మీ సోదరుడు లేదా సోదరి సహాయంతో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కొత్త విషయాలను ప్రయత్నించాలి. మీ ప్రాణ స్నేహితుడి నుండి సహాయం పొందుతారు. మీ లక్ష్యాలను ఇతర రోజుల కంటే ఎక్కువగా నిర్దేశించుకోవచ్చు. ఫలితాలు మీ అంచనాలకు అనుగుణంగా లేకపోతే నిరాశ చెందకండి, మళ్ళీ ప్రయత్నించండి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. విష్ణువుకు ప్రసాదంగా శనగ. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే సరైన సలహా తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. కుటుంబంతో సమయం గడపడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం అవుతుంది. ప్రేమ జీవితం కోసం తీసుకునే చర్యలు ఎటువంటి ప్రభావాన్ని చూపవు. వ్యాపారవేత్తలు కొత్త క్లయింట్తో మాట్లాడటానికి ఇది గొప్ప రోజు కావచ్చు. ఈరోజు మీ పిల్లలు తమ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలని మీరు సలహా ఇవ్వచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి ఎక్కువగా ఆశించటం వల్ల మీ వైవాహిక జీవితంలో అసంతృప్తి ఏర్పడవచ్చు. ఈరోజు సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి. సింహరాశి వారు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీరు అశాంతి చెందుతారు. ఈరోజు గ్రహాలు, నక్షత్రాల కదలిక మీకు మంచిది కాదు. మీరు ఈరోజు మీ డబ్బును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్నేహితుల సహవాసం ఉపశమనం కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి, లేకుంటే మీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ రాశి వ్యాపారులు ఈరోజు పాత పెట్టుబడుల కారణంగా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. ఈరోజు
పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. కన్యరాశి. కన్యరాశి వారు ఈరోజు స్నేహితుల సహాయంతో ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం కనుగొంటారు. మీ తెలివితేటలు, హాస్యం మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటాయి. మీ ప్రియమైన వ్యక్తిని మీ పరిస్థితిని వివరించడం మీకు కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉండటానికి మీ కళ్ళు, చెవులు తెరచి ఉంచాలి. మీ రోజును మెరుగుపరుచుకోవటానికి మీకోసం కూడా సమయం కేటాయించటం నేర్చుకోవాలి. పొరుగువారి జోక్యం మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న బంధం చాలా బలంగా ఉంటుంది. దానిని విచ్ఛిన్నం చేయడం అంత సులభం కాదు. ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి. తులారాశి. తులారాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో షాపింగ్ చేయడం సరదాగా ఉంటుంది. దీనివల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. ఇతరులతో జోక్యం చేసుకోవడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రశాంతంగా ఉండాలి. మీ ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఇస్తాయి. మీరు కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ఆందోళన ఉంటుంది. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మానసిక స్పష్టతను కాపాడుకోవడానికి సందేహాలను వదిలించుకోండి. మీరు కమిషన్ లేదా రాయల్టీల నుండి ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు. మీ ప్రియమైన వ్యక్తితో మీరు మంచి సమయాన్ని గడపగలిగే రోజు. ఇది చాలా ఉత్తేజకరమైనది. మీ ఆధిపత్య స్వభావం విమర్శలకు కారణం కావచ్చు. ఈరోజు మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు. ఈరోజు అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈరోజు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీకు సమస్యలను సృష్టించవచ్చు. డబ్బు తిరిగి ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను పడవచ్చు. మీరు డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండడం మంచిది. స్నేహితులతో ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన సమయాన్ని గడపడానికి ఇది మంచి సమయం. సృజనాత్మక స్వభావం గల పనులను చేపట్టండి. ఈరోజు మీరు ప్రజలతో మాట్లాడడంలో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవచ్చు. మీరు ఇలా చేయడం మానుకోవాలి. కుటుంబ జీవితంలో కొంత సమస్య తలెత్తే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈరోజు మీరు ఆదా చేసిన డబ్బు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు. ఈరోజు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. అర్హత కలిగిన సిబ్బందికి పదోన్నతులు లేదా ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు. ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మీరు భావోద్వేగ, మానసిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భవిష్యత్తులో ధరలు పెరిగే వస్తువులను కొనడానికి ఈరోజు మంచి రోజు. మీ ఇంటి వాతావరణంలో మీరు కొన్ని సానుకూల మార్పులు చేయాల్సి ఉంటుంది. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ సమయం పాల్గొంటారు. మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతాయి. కాబట్టి ఈ రోజు నుండి మీ డబ్బును ఆదా చేయడం గురించి ఆలోచించాలి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. మీ కుటుంబానికి లేదా స్నేహితులకు సమయం లేదని మీరు భావించినప్పుడు మీ మనస్సు కలత చెందుతుంది.
వైవాహిక జీవితంలో ఈరోజు భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మీ సంబంధం చెడిపోవచ్చు. సంకటహార గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. పంచాంగం, జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.